గైస్ నమస్కారం అందరికీ. ఇప్పుడు మేము కరెక్ట్ ఏపీ ఎన్ఆర్టీ టాపర్ దగ్గర ఉన్నాను, గ్రౌండ్ జీరోలో. అది మీ అందరికీ చెప్దాం, వీడియో చివరి దాకా చూడండి. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని నూతన రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న ఒక అద్భుత కట్టడం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, నవ్యాంధ్రప్రదేశ్ ఆశయాలకు ఆధునికతకు ఒక నిలువుట అద్దం. కృష్ణానది ఒడ్డున గంభీరంగా నిలవబోతున్న ఈ ఐకాన్ టవర్ విశేషాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఏ ఆకారపు క్లోజప్ షాట్స్, బ్లూ ప్రింట్ యానిమేషన్. ఈ టవర్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశం దీని డిజైన్. ఈ టవర్ని ఇంగ్లీష్ అక్షరం ఏ ఆకారంలో డిజైన్ చేశారు. ఈ ఏ అనేది నేరుగా మన అమరావతి పేరును సూచిస్తుంది. ఇది ఒక ట్విన్ టవర్ ప్రాజెక్ట్. దీని ఎత్తు దాదాపు 33 నుండి 36 అంతస్తుల వరకు ఉంటుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవనం పూర్తి అయ్యాక అమరావతి స్కై లైన్లోనే అత్యంత ఎత్తైన మరియు అందమైన కట్టడంగా నిలుస్తుంది. రాయపూడి గ్రామం మ్యాప్. కృష్ణానది తీరం సైట్ వద్ద జరుగుతున్న పనులు. ఈ ఐకాన్ టవర్ అమరావతిలోని రాయపూడి గ్రామంలో కృష్ణానదికి అత్యంత సమీపంలో నిర్మితమవుతుంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. నది ఒడ్డున ఉండటం వల్ల ఇక్కడ ఆఫీస్ స్పేస్ తీసుకునే వారికి అద్భుతమైన వ్యూ లభిస్తుంది. అలాగే ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఐటీ మరియు కార్పొరేట్ సంస్థలు ప్రధాన కేంద్రంగా మారబోతుంది. 600 కోట్లు అనే గ్రాఫిక్ భవనం లోపలి భాగం ఎలా ఉంటుందో చూపించే రెండర్ వీడియోలు ఇవి. ఇంత భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. ఇది కేవలం ఒక కమర్షియల్ బిల్డింగ్ మాత్రమే కాదు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక వేదిక. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆఫీసులు, కాన్ఫరెన్స్ హాల్స్ మరియు అత్యాధునిక సౌకర్యాలు ఈ భవనంలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ పెట్టుబడుదారులు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందించారు. సైట్ వద్ద ఉన్న కెల్లర్ గ్రూప్ మిషన్లు, పనులు చేస్తున్న కూలీలు, ఇంజనీర్లు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ స్థితిలో ఉందో చూద్దాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. యూకేకి చెందిన ప్రముఖ కెల్లర్ గ్రూప్ ప్రస్తుతం పునాది పనులు నిర్వహిస్తుంది. భారీ యంత్రాలతో భూమిని తవ్వడం మరియు బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. భవనం యొక్క ప్రధాన నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ జనవరి 2026లో ప్రారంభమైంది. అంటే త్వరలోనే మన భవనం పైకి లేవడాన్ని చూడవచ్చు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన మరియు పర్యవేక్షణ ఇన్కాప్ సంస్థ చూసుకుంటుంది. భవిష్యత్తులో అమరావతి నగరం ఎలా ఉంటుందో చూపే గ్రాఫిక్స్. ముగింపుగా చెప్పాలంటే ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక దిక్సూచి. ఇది పూర్తి అయితే అమరావతికి ఒక ప్రపంచ గుర్తింపు వస్తుంది. మీరు కనుక ఆఫీస్ స్పేస్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తే ఇది ఒక గొప్ప. భవిష్యత్తులో అమరావతి నగరం ఎలా ఉంటుందో చూపే గ్రాఫిక్స్ ఇది. ముగింపుగా చెప్పాలంటే ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక దిక్సూచి. ఇది పూర్తి అయితే అమరావతికి ఒక ప్రపంచ గుర్తింపు వస్తుంది. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ధన్యవాదాలు. గైస్, ఈ 3E2 రోడ్ మధ్యలో ఎక్కడ పని జరుగుతుంది చూడండి. ఎమ్మెల్యే ఎంసీ క్వార్టర్, ఏపీసీఆర్డీ ఆఫీస్, రాయపూడి విలేజ్ మొత్తం ఎక్కడ పని జరుగుతుంది. కృష్ణా రివర్స్ ఇక్కడ చూడండి గైస్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever
trust.